ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే వాళ్ళంతా ఎక్కడో శరణాలయాల్లో వాటిలో తలదాచుకుంటున్నారు, శిబిరాల్లో. బుధవారం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇజ్రాయిల్ అండ్ హెజ్బొల్లా ఇద్దరూ కాల్పుల విరమణ పాటించాలి అని డిసైడ్ చేశారు. అది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. సరే, అది ఎంత సీరియస్గా అమలు అవుతుంది ఏమిటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ష్యూర్లీ వెన్ను విరిగిన పరిస్థితిలో ఉన్న హెజ్బొల్లా ఇప్పుడు పోరాడడానికి రెడీగా లేదు. ఒకటి. రెండో ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళకి పూర్తిగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న ఇరాన్ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇరాన్ మరోసారి ఇప్పటికి 2 సార్లు చేసింది, 3వసారి కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి రెడీగా ఉంది. సో వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళకు అవసరమైన సపోర్ట్ని వాళ్ళు, అంటే ఫైనాన్షియల్ అండ్ అదర్వైజ్ మిగిలిన సపోర్ట్స్ అన్నీ కావాలి కనుక